ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్నా దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియచేస్తూ శుభములు పలుకుతూ ఉన్నాను. దేవుని మహా కనికరం ద్వారా మనం బ్రతికి బట్టగట్టి తిరగగలుగుతూ ఉన్నాం. ఆయన రెక్కలలో భద్రపరచబడి నడిపించబడుతున్నాం. నిండు మనసుతో ఆయనకి స్తుతి చెల్లించి గణపరచవలసిన భారం బాధ్యత మన పైన ఉంది. పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట రాయబడింది. అదేమిటంటే, నీకు సమృద్ధి కలగాలి అంటే కొట్లలోనైనా గానుగలలోనైనా నీ ప్రయత్నాలలోనైనా నీ చిలిపిలలోనైనా దేనిలోనైనా ఒక సమృద్ధిని నీవు చూడగలగాలి. అందరం సంపాదిస్తాం, కానీ సమృద్ధిగా ఉండదు. మందులు వాడుతుంటాం, అంతంత మాత్రం ఆరోగ్యమే కానీ సంతృప్తిగా ఆరోగ్యకరంగా ఉండలేదు. అంటే మనం పడే ప్రయాసలో పడుతున్నాం కానీ నిండటంలో, పొందుతున్నాం కానీ అనుభవించలేకపోతున్నాం. అంతా అనుకుంటున్నాం కానీ చాలక కొద్ది వెలితి కనబడుతూనే ఉంటుంది, లోటు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు దేవుని వైపు తిరిగి మీరు సమృద్ధిగా బ్రతకాలని ఒక సేవకుడిగా ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. అదేమిటంటే, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచు. ఈ ఒక్క మాట మీ మనసులో ఉండాలి. దేవుని నువ్వు గణపరిస్తే, యెహోవాను గణపరిస్తే, అప్పుడు నీ కొట్లో ధాన్యము సమృద్ధిగాను నీ గానుగలలో ద్రాక్షారసం పైకి పొర్లి పారుతుంది అంటాడు. అంటే సమృద్ధికి చిట్కా, సమృద్ధికి దేవుడిచ్చిన సందేశం. నీకు సమృద్ధి కలగాలి అనుకుంటున్నావు, కానీ సమృద్ధి నువ్వు అనుభవించలేకపోతున్నావు. మన వాళ్ళని పలకరిస్తే ఏమంటారో తెలుసు, సంపాదిస్తున్నాం కానండి చాలడం లేదు, ఎంత సంపాదించినా మిగలడం లేదు. ఈ పదం అలవాటు పడ్డాం, అనుభవిస్తూనే ఉన్నాం. కానీ ఎందుకో ఈరోజు దేవుడు నీతో బహుతేటగా మాట్లాడుతూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒక్కసారి ఆగి ఆలకిస్తే, దేవుని గణపరచడం అనే కార్యక్రమం చేస్తే దాని ప్రతిఫలం సమృద్ధి మీ ఇంటి మీదగా రాబోతుంది. ఇప్పుడు మనుషులు గణపరచడం తెలుసు, కానీ మనుషులు గణపరిస్తే వచ్చే విధానం ఏమిటో నేను చెప్పనక్కర్లేదు, అది మీ అందరూ అనుభవిస్తున్నారు. కానీ దేవుని గణపరచు. దేవుడు అంటాడు, నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను అని. దేవుని గణపరిచేటప్పుడు ఏం చేయాలి? మొదటగా ఆయన నీకు చేసిన ఉపకారాలన్నిటిని తలంచుకుంటూ, నన్ను బ్రతికించావయ్యా, ఈరోజు సజీవంగా ఉంచావు, ఆహార పానీయాలు ఇచ్చావు అంటూ ఆయన గణపరచాలి. ఇచ్చిన ఆరోగ్యం, చేసిన వివాహం, కలిగిన సంతానం అన్నిటికీ మనం ఆయన గణపరుస్తూ ఉండాలి, స్తుతించాలి. రెండవది ఏమిటో తెలుసా? నీకు వచ్చిన రాబడిలో కొంత దేవునికి ఇచ్చి గణపరచాలి. మరొక మాట రాయబడింది, ఆస్తిలో భాగం ఇచ్చి. అంటే అర్థం ఏమిటి? నీవు పడిన కష్టార్జితాన్ని దేవుడు సమృద్ధిగా మార్చేటందుకు నీవు ఆయన కొంత ఇవ్వగలగాలి. ఇవ్వడం అంటే దేవుడు లేనివాడని కాదు, గణపరచడానికి ఇది గుర్తు. దేవుని గణపరుస్తూ మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు కొన్ని పళ్ళు తీసుకెళ్ళి దేవుని దగ్గర, కొన్నిసార్లు పాలు తీసుకెళ్ళి ఆయనకి అప్పగిస్తుంటాం. అంటే అర్థం ఏంటంటే, కొంతమందిని గణపరిచేప్పుడు శాలువాతో, కొంతమంది పూల గుచ్చంతో, కొంతమంది గులాబీ దండతో, అంటే వాళ్ళని గణపరిచేందుకు ఏదో ఒక వస్తువును ప్రయోగిస్తాం. అలాగే దేవుని గణపరచడానికి నీ రాబడిలో కొంత దేవునికి ఇచ్చి, పెదవులతో స్తుతి చెల్లించి, చేతులెత్తి ఊపుతూ హల్లెలూయా గణపరుస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన మాటకు విలువ ఉందని గణపరుస్తూ నువ్వు పలుకుతూ ఉంటే, ఇవి చిన్న పనులే. కానీ దేవుడు అంటాడు, నీ కొట్లలో నేను సమృద్ధిని చూపిస్తా, గానుగలో సమృద్ధి చూపిస్తా, ఆహారంలో సమృద్ధి చూపిస్తా, కుటుంబంలో సంతోష సమృద్ధి చేత నేను నింపుతా. ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా ఒక్కసారి దేవుని గణపరిచే పని నువ్వు చేయి. దేవుడు నీ కష్టార్జితాన్ని గణపరిచి దీవెనకరంగా చేసి సమృద్ధి చేత నింపుతాడు. వారు తిన్నారట దినాన్న, అరణ్యంలో ఆకలిగా ఉంటే 5 రొట్టెలు మాత్రమే ఆయన విరిచి పెంచితే 5,000 మందికి తిన్నారు. ఇంకా మిగిలాయిగా, సమృద్ధి కనపడుతుందిగా. ఒక క్షణం అంత పిండి కొద్దిగా నూనె 2 అప్పాలు చేసుకుంటేనే చాలదు. కానీ ఆ రోజున అవి దేవుని సేవకుని చేతిలో పెట్టడం, ఆ తర్వాత అభివృద్ధిని చూడటం. మరి అట్లాంటప్పుడు సమృద్ధి చేత మీరెందుకు నింపబడకూడదు?
గణపరచడం మొదలు పెడదాం. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయం. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ మెండైన దీవులకు వారసులుగా మార్చండి. అభివృద్ధి పిల్లల్లోనూ, ఆస్తిలోనూ, ఆరోగ్యంలోనూ, ఆనందంలోనూ, నీతిలోనూ, భక్తిలోనూ, సకల ఈవులతో కూడా వారిని సంతృప్తిగా నడిపించి రక్షణ భాగ్యంతో జీవింప చేయుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.